ఏపీ పాలిటిక్స్ విషయానికి వద్దాం. జాతీయ టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ బాధ్యతలు ఇచ్చారు. ఎందుకంటే పార్టీ నాయకత్వం మరి బాగుంది. సీఎం గారు అబ్బాయి ఎందుకు ఎవరు అంటే నాయకత్వం మార్పు అంటే రాష్ట్ర అధ్యక్షుడిగా వేరే వాళ్ళు బాధ్యతలు చేపట్టినా కానీ రాష్ట్ర అధ్యక్షుడైనా రాష్ట్ర ఇతర స్థాయిల్లో హోదాల్లో ఉండేవాళ్ళైనా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఎవరైనా చంద్రబాబు నాయుడు గారి గీసిన గీత దాటరు. చంద్రబాబు నాయుడు గారికి ఎదురు చెప్పరు. చంద్రబాబు గారి నిర్ణయాన్ని తప్పు పట్టరు. స్టేట్ క్యాబినెట్గా వాళ్ళంతా కూర్చొని తీసుకునే నిర్ణయాలను కూడా అబ్బా సూపర్ బాబు గారు మీరు అసలు మీరు ఏం చెప్పినా అద్భుతం అని అంటారు, చప్పట్లు కొడతారు. అంతే. అక్కడ బాబు గారి నిర్ణయానికి ఎదురెళ్ళి మాట్లాడే ధైర్యం ఎవరు చెయ్యరు. హీ విల్ గివ్ హిజ్ ఇన్ఫర్మేషన్. హీ నెవర్ ఆస్క్ ఎనీథింగ్. అందరూ చెప్పింది విని ఫైనల్గా నేను ఇది చేస్తున్నాను అని అంటారు. అంతే. ఇప్పుడు నాకైతే ఒక సగటు మనిషిగా, ఒక మంగళగిరి వాస్తవ్యుడిగా, ఆ నారసింహుడి బిడ్డగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడే అవకాశం వస్తే నేరుగా అడుగుదామని ఉంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు అపర చాణుక్యులు, 40 ఏళ్ల పైచీలకు రాజకీయ అనుభవం కలిగినటువంటి మహోన్నత వ్యక్తి, 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మీరు, మీతో కలిసి రాజకీయ ప్రయాణం చేసినటువంటి మీ అనునయులు, స్నేహితులు, సంబంధీకులు ఎంతోమంది గడచిన ఈ 40 ఏళ్లలో దాదాపు 5 సార్లు, 7 సార్లు, 6 సార్లు శాసనసభకి వెళ్ళినటువంటి మీ మిత్రులు ఉన్నారు. ఎవరు కూడా మిత్రులు ఉన్నారు. అలాగే మీతో కలిసి మంత్రిగా 3 టర్ముల్లో పనిచేసినటువంటి అనుభవశాలులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కోసం మచ్చ లేకుండా పార్టీ కోసం భుజాన జెండా వేసుకొని తిరిగినటువంటి అనేకమైన నాయకులు ఉన్నారు. వీళ్ళందరిలోనూ ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ గానో, రాష్ట్ర దానికి అంటారు కదా పార్టీ ప్రెసిడెంట్ గానో ఎవరు దొరకలేదా? అది నా బాధ. ఇంతమందిని పెట్టుకొని, ఇంత మంచి అనుభవం దక్కించుకున్న వాళ్ళని పెట్టుకొని ఇంతమందిని మీరే తీసుకొచ్చారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే మొదట వైఎస్ఆర్ గారితో కలిసి కాంగ్రెస్లో రాజకీయ ప్రయాణం మొదలుపెట్టి ఆయనతో కలిసి పనిచేసి ఆయనతో ఎన్నో పంచుకొని, సరే మిగతా విషయాలు మనకు అనవసరం, యువతలకు వచ్చారు, అలానే ఆపలేదే. అక్కడి నుంచి తన వాళ్ళందరినీ తన దగ్గరికి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి వర్గం ఇది అని బాహ్య ప్రపంచానికి చూపించి ఆ వర్గంతో ఎన్నో రకాల రాజకీయ మెళుకువలు, ఎత్తుపల్లాలు అన్నీ చూసి మీతో పాటు ఉన్న వాళ్ళలో ఎవరు పనికిరాలేదా? లోకేష్ బాబును పెట్టారు అంటే ఎలా నేను భావిస్తాను? సీఎం గారు కాబట్టి ఆయన పెట్టుకున్నాడు, ఎవడొద్దంటాడు? ఎవరన్నా మాట్లాడే ఆ ధైర్యం చేస్తారా? చెయ్యరు. అది ఏకపక్షంగా. ఎప్పుడైతే అయ్యన్న పాత్రుడు లాంటి మహా అనుభవశాలి, రాజకీయ చతురతుడు, అద్భుతమైన వాచకర్త ఆయనని స్పీకర్గా కూర్చోబెట్టారో అప్పుడే నాకు చాలా నిరాశ కలిగింది. ఎందుకంటే అద్భుతమైన కత్తి, ఏ కత్తికైనా ఒకవైపు పదును ఉంటుంది. కొంతమంది అంటారు నీ కత్తికి 2 వైపులా పదును అంటారు. ఇక్కడ అయ్యన్న పాత్రుడు అంటే పిడికి కూడా బలం ఉంటుంది. అటువంటి మనిషిని తీసుకొచ్చి ప్లాస్టర్ వేసి స్పీకర్లా కూర్చోబెట్టారు. ఇంకేం మాట్లాడతాం కదా. చంద్రబాబు నాయుడు గారు ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళలో అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారి అంత కాకపోయినా అంతటి స్థాయికి వచ్చినటువంటి వాళ్ళని ఎవరో ఒక అనుభవశాలి, అందరికన్నా ఉన్నతులైనటువంటి వాళ్ళని టీటీడీ చైర్మన్ గానో, తర్వాత ముఖ్యమైనటువంటి పదవుల్లోనూ, ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్గా ఈ పదవుల్లోనూ పెట్టుంటే ఎంత బాగుండేదా అనిపించింది. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఇది ఒక కుటుంబ రాజకీయ పరిపాలన అనే ముద్ర ప్రజలు వేస్తున్నారు. ఇది గమనించాలి బాబు గారు. ఆనాడు ఏం చెప్పారు? కళ్యాణ్ బాబు అయినా, లోకేష్ బాబు అయినా, చంద్రబాబు గారు అయినా వారసత్వ రాజకీయాలు ఉండవు, కుటుంబానికి ఒక్కటే అన్నారు. ఇవాళ చూస్తే ఏం జరుగుతోంది? ఇదంతా గమనిస్తున్న ప్రజలు ఏం చేస్తారు? వచ్చేసారి ఆలోచిస్తారు. వీళ్ళే చెప్తారు, వీళ్ళే అంటారు, మళ్ళీ వీళ్ళే చెయ్యరు. అటువంటిప్పుడు వీళ్ళెందుకు మనకే అంటారు. సో ఈ క్రమంలో ఇక్కడ అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, అనుభవజ్ఞులైనటువంటి టీచర్ దగ్గర, ఉపాధ్యాయుల దగ్గర చదువుకుంటే మంచి మార్కుల పర్సంటేజ్ వస్తుంది. మొన్న పాస్ అయి నిన్న వచ్చి క్లాస్లో పాఠం చెప్తాను అంటే ఏమొస్తుంది?
ఇది గమనించి ముందుకు వెళితే మంచిది అని నా అభిప్రాయం. ఇప్పుడు నేను సీఎం, నా కొడుకు నేను పెట్టుకుంటా, నాకు ఇష్టమైన పదవిలో పెట్టుకుంటా, అంతే. ఎవడన్నా కాదంటాడా? ఎవరికన్నా ధైర్యం ఉంటుందా? వెంటనే వాడి పోస్ట్ ఊస్ట్ అయిపోతుంది. ఇది అందరికీ తెలుసు. కాకపోతే తెలుగుదేశంలో చాలా తెలివైన వాళ్ళు, అద్భుతమైన అనుభవశీలులు, జ్ఞాన సంపన్నులు, రాజకీయ పరంగా మెళుకువలు తెలిసిన వాళ్ళు కొదవ 60-70 మంది ఉన్నారు. వాళ్ళలో ఎవరికన్నా ఇస్తే బాగుండేది. కాకపోతే ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ బాబు ఉన్నప్పటికీ నడిచేది మొత్తం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే నడుస్తుంది. కాకపోతే ఆయన వయసుకి రీత్యా ఈ తిరుగుడు ఏదైతే ఉందో దానివల్ల ఆయన ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ఇక ఆయన నిదానంగా కూర్చొని అన్నిటినీ ఆపరేషన్ చేసే విధంగా ఆయన ఆలోచన చేస్తున్నారని నాకు అనిపించింది.